విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాసాన్ని దేవుడు సానబెట్టాడు. ఏ రోజున అడిగాడు. పైగా ఇంకా విశ్వాసం మీకు తెలుసు అసలు ఈ ఇవ్వగా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు, ఇచ్చిన కుమారు మళ్ళీ నాకు ఇచ్చామన్నాడు. మళ్ళీ ఇవ్వగా ఇచ్చాడు, మళ్ళీ ఏమన్నాడు, తిరిగి నాకు ఇచ్చే అన్నాడు. మళ్ళీ అందుట్లో శారమ్మ మళ్ళీ కొనికింది, కానీ ఈయన కొనికాడా? అబ్బా ఎంత విశ్వాసం అండి. మనమైతే ముందే కొనుకుతాం కదండి. అసలు ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపడిన కారణం ఏంటంటే గొనుకునేందుకే, సనుగునేందుకే. దేవుడి మీద ఎప్పుడు కొనుక్కోవద్దు. శ్రమలు దేవుడు ఎవరికి పెట్టాడు గుర్తుంచుకోండి మాట. బైబిల్లో శ్రమలు కష్టాలు వచ్చినాయంటే కేవలం అది నీ వల్ల, నీ కుటుంబం వల్ల, అంటే వ్యక్తిగతంగా దేవుడి వల్ల కాదు, అది కేవలం నిన్ను బట్టి వచ్చినాయి. దాన్ని సరిచేసుకోవడానికి దేవుడు నీకు వాక్యం ఇచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ఏం చేయాలి, నువ్వు నీ జీవితంలో విశ్వాసాన్ని సానబెట్టాలి, పొదున పెట్టాలి. ఎక్కడ తప్పిపోయావు? నేను ఎక్కడ తప్పాను విశ్వాసంలో ఎక్కడ తప్పాను నేను? దేవుడు కూడా నాకు అలాగే నేర్పించాడు. నా వ్యక్తిగత నేను సాక్ష్యం చెప్తాను ఒక విషయాన్ని. దేవుడు కూడా నన్ను సానబెట్టాడు.